వాక్య భాగంలో వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలు ప్రార్థించుకోండి. మహోన్నతుడు దేశానికి స్తుతులు తండ్రి. ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి అయా నాతో మీరు మాట్లాడండి. మీకు మహిమలు కొన్ని ప్రతి ఒక్కరు తండ్రి సరి చేయవాడిని వేతండి, జ్ఞానం నడిపించేవాడిని వేతండి. చాలా వాక్య భాగం తండ్రి. నా నోరు బొరగా మీరు ఇస్తాను. ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడు. యేసు పరిశుద్ధ నడిచినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అని రాయబడుతుంది. దినములు చెడ్డవి, బహు ఘోరమైనవి కనుక మనం ఎలా ఉండాలంటే కాలము చాలా విలువైనది. ఆ కాలము మరలా తిరిగి రాదు. మనము దేవుని సంఘంలో మనం ఉన్నాము. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఆ సమయాన్ని మనం వృధాగా మనం గడపకూడదండి. ఎందుకంటే బాల్యకాల జీవితం మరలా యవ్వన కాలం వచ్చింది, మరలా జీవితాన్ని చూద్దామంటే అలా అవ్వదు. బాల్యంలో ఎంతో చక్కగా ఆనందంగా గడుపుతావు, కానీ మరలా నీ గడిచిపోయిన దినాలు మరలా జప్తి తెచ్చుకోవడానికి చాలా కష్టం. ఒకనొక దినంలో మనం గడిపే దినాలు మరలా తిరిగి రావండి. సంతోషకరమైన దినాలు, స్వేచ్ఛతో కూడిన దినాలు. యవ్వనంలో మేడం ఎవరు ఏమనరండి, దేవుడు ఊరుకోడండి. ఎవరు ఏమన్నారు కదా అని మన శరీరాన్ని వ్యస్కంతో వృధాగా ఖర్చు పెట్టకూడదు. దేవుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, దినములు చెడ్డవి. నిజమే, మరలా కాలం రాదని స్వేచ్ఛను కోరుకుంటే నీ జీవితము మరలా తిరిగి రాదు. స్వేచ్ఛతో కొన్ని జీవితం అనుభవించాలి అని అనుకుంటే నువ్వు మరలా అటువంటి జీవితాన్ని అనుభవించలేవు. దేవుని సన్నిధిలో అటువంటి శక్తిని అనుభవించలేవు. దినములు చెడ్డవి, మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆ సమయము పోనివ్వక చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు, అజ్ఞానులే కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాగా? జ్ఞానులు ఎలా నడుచుకుంటారో అలా నువ్వు నడుచుకోవాలి. జాగ్రత్తగా నడుచుకున్నట్లు అంటే జ్ఞానము కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞానము కలిగిన వాడు ఎలా జీవిస్తాడు, అది నువ్వు ఆలోచన చేసి అట్టి జ్ఞానంతో నువ్వు నడుచుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? నువ్వు అనుకుంటావు నేను కొత్తగా వచ్చాను కదండి అంటే, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, జ్ఞానులు ఎలా నడుచుకుంటున్నారు, దేవుని బట్టి ఎలా నడుచుకుంటున్నాను, వారిని బట్టి నువ్వు చూసి నడుచుకోవాలి. వారిని పోలి నువ్వు నడుచుకోవాలి. అపోస్తలుడు పౌలు చెప్తాడు, మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి. దేవుని సన్నిధిలో మనం వచ్చాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగి ఎవరు నడుచుకుంటారో అల్లర్దుకుని ఆటపడదు, జీవించని వారిని పోలి మీరు నడుచుకోవద్దు. జ్ఞానము చూసి మీరు నడుచుకోవాలి. జ్ఞానము, సమయము చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని పోలి ఎలా కూడా చాలా జ్ఞానంతో నడుచుకోవాలి. ఈ సమయము పోకుండా జ్ఞానంతో నడుచుకోవాలి అని అంటే బైబిల్లో ఒక స్త్రీ కనబడుతుంది, రూతు. తగిన సమయంలో ఆమె నడుచుకున్నట్టు చూద్దాం. ఆమె కొరకు 3 మాటలు ధ్యానించుకున్నాం ఇద్దరు. ఆ రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే రాయబడుతుంది 22వ వచనం. ఆమె ఏ రీతి అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవన కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. హల్లెలూయా. ఏ సమయంలో బెత్లెహేము చేరారండి? యవన కోత ఆరంభములోనే బెత్లెహేముకు చేరారు. మోయాబు దేశము నుండి తిరిగి వచ్చారు.
బెత్లెహేములో వారు అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత వారు ఎప్పుడండి? యవల కోత ఆరంభంలోనే, కోత ఆరంభంలోనే. దేవుని సంఘం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంఘం ఆరంభంలో మనం ముందుగా వచ్చేవారిగా ఉండాలి. కోత కోసే సమయంలో మధ్యలో కాదండి, ఆరంభంలోనే. దినముల చెడ్డవి. దేవుని సన్నిధిలో ఆరంభంలోనే ముందుగానే వచ్చిన వారిగా ఉండాలి. ఆరంభం ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి స్తుతించే వారిగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడాలంటూ ఆరంభం ముందు దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడగాలి. తండ్రి, నాతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు అయ్యా, నాలో ఏవైతే అయిష్టకరమన్నా ఏవైతే ఉన్నాయో ఏవి నేను విడిచిపెట్టాలి, నాతో మాట్లాడు తండ్రి, అయ్యా నాతో మాట్లాడు అను ఆ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన సన్నిధిలో అడిగేవాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు? యవల కోత ఆరంభంలోనే, ప్రారంభ ఆరంభంలోనే నువ్వు ముందుకు వచ్చి మోకరించేవాడిగా నువ్వు ఉండాలి. ఎందరూ ఆరంభంలో వచ్చి మోకరిస్తూ ఉన్నారు. ఎందరూ ఆరంభం ఆయన పాదంలో చేత స్తుతిస్తూ ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన గణపరుస్తూ ఉన్నారు. చాలా మంది ఎవరి బిడ్డలు ఆరంభం ముందు వచ్చి పాటలతో దేవుని గణపరుస్తూ ఉంటారు. పెద్ద వయసు వారు ముందుగానే వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే అనుభవము, దేవుని పాదముల చేత ఎలా ఉండాలి, ఎలా నిలిచోవాలి, దేవుని చేత ఎలా మోకరించాలి, ఎలా అడిగి పొందుకోవాలి, అనుభవము. మనం అట్టి అనుభవం కలిగిన వారి ఉండాలి. ఎవరైనా స్త్రీ రూతు ఏమో దేవుని ఎరిగి పెట్టామే అన్యురాలు. ఆమె అంటున్న మాట, నీ దేవుడే. ఎవరు? దేవుడు, నిజ దేవుడు, నడిపించేవాడు, బెత్లెహేములో బోధించేటటువంటి వ్యక్తి, బెత్లెహేములో దేవుని కొరకు అనేక మాటలు వివరించే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు వారు. ఆమె ఏమిటి? యవన కోత ఆరంభంలోనే ఆమె చేరింది. మరలా ఆమె చేరిన తర్వాత ఆమె కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అదే ఋతు గ్రంథం 2:12 వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఎక్కడండి? యెహోవా చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆయన యవన కోత ఆరంభంలో వచ్చి స్తుతించిన దాన్ని బట్టి ఆయనకి ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు? ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు, ఆయన సన్నిధిలో క్షేమంగా నువ్వు భద్రతగా నిలిచి ఉండునట్లు నీవు వచ్చావు. మీరందరూ దేవుని సన్నిధికి ఆయన సన్నిధిలో సురక్షితంగా ఉండడానికి వచ్చారు. ఎందుకోసం? సంపూర్ణమైన బహుమానము పొందుకోవడానికి మనం వచ్చాము. ఆ బహుమానం పొందుకోవాలంటే ఆ రెక్కల నీడనే ఉంది. ఎవరి కొత్త ఆరంభంలో నువ్వు రావాలి, సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలని నిరచి ఉండాలి. అప్పుడు ఆయన మాట్లాడుతున్న బహుమానం పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో అదే ఋతుగా 2:8 మాట్లాడుతున్నాడు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో వేరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఏమంటాడండి? నిలకడగా ఉండుము. యవన కొత్త ఆరంభంలో రావాలి, ఆయన రెక్కల మీద ఆశ్రయించాలి, నువ్వు నిలకడగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, వేరొక పొలంలో నువ్వు పోవద్దు. ఎందుకు వచ్చింది? పరిగెలేరుకోవడానికి వచ్చింది. మనం ఎందుకు వచ్చాము? ఆయన యుద్ధ ఆయన మాటలు మనం వినడానికి వచ్చాము. మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఈ పొలంలో పైగలేరుకు వేరే పొలంలో పోయి పరిగెలేరుకున్న వారు అనేక మంది ఉంటారు. నిలకడగా లేనటువంటి జనం ఉంటారు. మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిలకడగా ఉందాం. ఆ పరిగెలు ఏరుకుంటాము. ఆయన ఏ రీతిగా మాట్లాడదాము చెవిని పెట్టుకొని చాలా జాగ్రత్తగా విందాం. సరి చేయబడుతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడేటప్పుడు మనం ఏ రీతిగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆయన రెక్కల మీద ఆశ్రయం కలుగుతుంది. ఆయన మనం చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరికో ఆరంభంలో వచ్చావు, ఆయన కనపరుస్తూ ఉన్నావు. ఆయన రెక్కల నీకు ఆశ్రయం కలుగుతుంది. నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఆశ్రయించి నిలకడగా నువ్వు ఉండాలి. ఆయన నువ్వు ఎన్నడూ విడిచిపెట్టకూడదు. చిన్న చిన్న శోధనలు వస్తాయి. నా దేవుడు నాకేమి చేసి నాకు అన్యాయం చేసేనే అని ఎవరు మాట్లాడుతున్నది? నయోమి అంటుంది. చేసిన తప్పు ఆవిడి, నిందించిన దేవుణ్ణి. మనం చేస్తూ ఉన్న తప్పులు తిరిగి దేవుని నిందిస్తూ ఉంటాం. ఆయన అంటాడు, నువ్వు ఆహ్వానిస్తే నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు ఆహ్వానించింది ఎప్పుడు? నీ శరీర కోరికల వరకు నువ్వు ఆహ్వానించింది ఎప్పుడు? దేవుడు ఆహ్వానిస్తే ఆయన హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేయడానికి నువ్వు ఇష్టపడవే. నువ్వు ఎన్నడూ ఎదుటి మీద కీడు చేయడానికి నువ్వు ఇష్టపడవే. అలా చేస్తున్నావంటే ఆయన హృదయంలో ఉన్నాడా? ఆలోచించు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన యెరూషలేములో ఉదయకాలం బోధిస్తూ ఉన్నాడు. అస్తమయ సమయంలో బెతానీకి వస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టపడ్డ స్నేహితుల యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. చూడండి, అదే మాట లోక సువార్త 24:50 వచనం ఉంటుంది. లోక సువార్త 24:50 వచనం. ఆయన బేతనీ వరకు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారందరూ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనం ఆశీర్వదించేవాడు, మనం విడిచిపెట్టేవాడు కాదండి. నీవు నేను అనుకున్న ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. మనం ఉన్న స్థితిలో నిలబెట్టాలని తీసుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో స్థిరంగా నిలకడగా ఉండితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆయన తీసుకువెళ్తున్నాడు. మనందరూ నడిపించాడు. దేవుడు వచ్చాము, వాక్యం వింటున్నాము. అక్కడ రూతు పరిగెలేరుకుంటుంది. మా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ఆ విత్తమైన వాక్యం వింటూ ఉన్నాం. విన్న దాన్ని బట్టి బలపరచబడాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. ఎవరికోత ఆరంభంలో ఆయన సన్నిధిలో అడుగుపెట్టి ఆయన స్తుతించి గణపరచగలిగితే, ఆయన రెక్కలను ఆశ్రయం కలిగి ఉంటే దేవుడు నిన్ను సురక్షితంగా నిలబెడతాడు. నువ్వు నిలకడగా ఉంటే దేవుడు చేతులెత్తి ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. మనం ఆస్వాదించేవాడు. ఆయన సన్నిధిలో మనం స్తుతిద్దాం. ఆయన్ను నిరంతరము స్తుతించి కొనియాడబడేవారిగా ఉండాలి. మేమే దూతలతో నిత్యం ఆరాధింపదగిన దేవుడు, నిత్యం స్తుతులు అర్హుడు. చూడండి ఆయన ఎక్కడ బోధిస్తున్నారో మాట చూద్దాం. మార్కు సువార్త 11 వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతేనీయుకు వెళ్ళెను. హల్లెలూయా. ఎప్పుడండి? సాయంకాలమైనప్పుడు. యెరూషలేము నుంచి వచ్చాడు ఆయన. యెరూషలేములో ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ వినడానికి ఎవరెవరు వెళ్ళారు? బోధ అనేకులు వింటూ ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో ఆయన ఆహ్వానించిన వారు కొంతమంది, ఆయన సన్నిధిలో చేయని వారు కొంతమంది. అయితే ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎప్పుడు? సాయంకాలం అయినప్పుడు. ఉదయం దేవుని కొరకు అనేక మాట చెబుతూ ఉన్నాడు. సాయంకాలం తన స్నేహితులతో వస్తున్నాడు. రాత్రి జామున కొండకి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఏ సమయం కూడా వృధాగా పోనేలేదు. అందుకని మాట్లాడుతున్నాడు, సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులే కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. ఆయన 12 మందితో ఎక్కడికి వచ్చాడు? బెతానీకి వచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన బెతానీకి వచ్చి ఆ 12 శిష్యులతో మాట్లాడుతూ అందుకే ఆయన మాట్లాడతాడు, నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఆయన ఎక్కువ సమయం గడిపిన సాయంకాలంలో ఆయన స్నేహితులతో ఆయన గడిపాడు. దేవుని సన్నిధిలో ఆ బెతానీలో ఉన్నటువంటి వాడు లాజరు కూడా ఉన్నాడండి. చూడండి, యోహాను సువార్త 12:1 మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. హల్లెలూయా. ఏం చేశారు? ఎప్పుడైతే సమయం? లాజరును తీసుకుని వచ్చాడు. ఆయన 6 దినాలు
మృతులలో నుండి లేపిన తరువాత, లాజరును మరణం నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎక్కడ లాజరు ఉన్న బెతానియకు, లాజరు ఎక్కడ ఉన్నాడండి? బెతానియలో ఉంటున్నాడు. ఆ స్థలానికి ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడండి? 6 దినముల ముందుగానే వచ్చాడు. ఎందుకని? ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ఆయన ఇష్టపడ్డాడు కదా, ఎన్నుకున్నాడు. మనం ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే, మనతో ఉన్నవాడు నిజ సంరక్షకుడు. మనం ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదని నిరంతరం మనతోనే ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడు, మీకు ఆధార్ కార్డు పంపిస్తాను, మీరు జాగ్రత్తగా కాపాడుకొని మాట్లాడుతున్నాడు. మీ ఆత్మ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఆయన మాట్లాడుతున్నాడండి. 6 దినముల ముందుగా వచ్చాడు. ఆయన మనతోనే ఉన్నాడు. మనం ఎలాగుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసేపు మాట్లాడుతున్నాడండి, మా దేవుని ఎంత దుష్కార్యం చేయదు. పక్కన ఉన్నాడండి ఆయన, లేదు కదా. ఆయన ఏమన్నాడు? నాతో ఉన్నాడు అని నమ్ముతున్నాడు. కనుకనే రాజస్థితిలోకి తను వెళ్ళాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుని కార్యాలు రుచి వస్తామండి. మనం నమ్మేవారిగా ఉండాలి. ఆయన 6 దినముల ముందుగానే వచ్చాడు. అయితే లాజరును బ్రతికించిన తర్వాత వారు దేవునికి ఏం చేశారు? మళ్ళా అండి విందు చేశారు. మనం దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాం. అనేకులు మధ్య దేవుని గణపరిచే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఆయన మాటకు లోబడే వారిగా మనం ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి. అయితే మార్తా ఏం చేస్తుందండి? 2వ వచనం చూడండి. మార్తా ఉపచారం చేసెను. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎవరి కొంత ఆరంభంలో రావాలి. వచ్చిన వారు ఆయన సన్నిధిలో ఆయన బోధిస్తున్న వాక్యం వినాలి. సురక్షితం, క్షేమం ఉంది. విన్నవారు ఏదో నిలకడగా ఉండాలి. ఉన్నవారు ఏం చేయాలి? ఆయన ఉపచారం చేసేవారిగా ఉండాలి. అంటే అనేకులు నడిపించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం ప్రచురపరిచే వారిగా మనం ఉండాలి. అక్కడ మార్త ఉపచారం చేస్తుంది. మనము కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్న మనం దేవుని కూడా అనేకులు నడిపించిన వారిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, దేవునికి అనేకులు నడిపించిన వారిగా జ్ఞానము కలిగి అజ్ఞానములు కానీ జ్ఞానుల వారి మీరు నడుచుకోండి. మీరు జ్ఞానము కలిగి మీరు నడుచుకోవాలి. దేవునికి వాడబడే వారిగా ఉండాలి. దేవుని కృపను నిలబడిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటున్న వాక్య ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావో, దేవుడు అంటే నా సేవకుడు అని పిలుస్తాడండి. మోషే దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని ఎవరు పిలుస్తున్నాడండి? చూడండి, యెహోషువ గ్రంథం 1వ వచనం రాయబడుతుంది. మోషేని ఎవరు పిలిచాడు? యెహోషువ 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే. ఎవరన్నాడండి? యెహోవా సేవకుడైన మోషే దేవుని చేత ఏర్పరచబడ్డాడు. యెహోవా సేవకుడైన మోషే. మోషే తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఎవరికి ఒక మాట చూడండి. తర్వాత మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఏమన్నారండి? యెహోవా సేవకుడైన మోషే. ఇప్పుడు యెహోషువని ఏమంటున్నాడండి? మోషే పరిచారకుడైన యెహోషువ. మోషే పరిచారకుడైన యెహోషువ. మోషే ఎవరు? దేవుని పరిచారకుడు అని రాయబడుతుంది. మోషే దగ్గర పరిచారం చేయడం ఎవరు వచ్చారండి? యెహోషువ. యెహోషువ వచ్చి ఏం చేశాడు? దేవుని యొక్క పని కొరకు సంకల్పాన్ని నెరవేర్చి ఆయన కొరకు వాడబడిన తర్వాత మరలా మాట్లాడుతున్న దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. అదే అధ్యాయం 24వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడను యెహోవా దాసుడనైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడే మృతి నొందెను. హల్లెలూయా. మొట్టమొదటి ఏమన్నారండి? మోషే పరిచారకుడైన యెహోషువ. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాలు వయస్సు గలవాడే. 110 సంవత్సరాలు దేవుని కొరకు వాడమని చూస్తున్నాం. యెహోషువ
యెహోవా దాసుడు అని రాయబడుతుంది. మొట్టమొదటి దేవుని సన్నిధికి మనం వచ్చాము. దైవజన ధర్మ వాక్యం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఎలాగ ఉండాలి? స్థిరమైన వారిగా ఉండాలి, కదలక ఉండాలి. అప్పుడు నిలకడగా ఉన్నాడంటే దేవుడు మాట్లాడతాడండి. మొట్టమొదటి మోషేకి ఇచ్చిన బిరుదే. మోషే పరిచారగా ఉన్నటువంటి యెహోషువ మాట్లాడుతున్నాడు, యెహోవా పరిచారకుడు, యెహోవా దాసుడు. మనకి కూడా ఎట్టి బిరుదు ఇస్తాడండి. నువ్వు సంఘంలో నమ్మకంగా ఉండి అనేక ఆత్మలు నడిపించాలని ఇష్టపడితే, అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో ఆమె పెట్టిన వాక్యం వెతబడితే, అనేక ప్రచారం చేయగలిగితే దేవుడు నీకు అట్టి బిరుదు ఇస్తాడండి. యెహోవా దాసురాలైనటువంటి, యెహోవా దాసుడైనటువంటి అట్టి బిరుదు నీకు ఇస్తాడు. మన దేవుని ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దైవ సేవకుడు నమ్మకంగా లేకపోతే దేవుడికి నువ్వు ఎట్లయితే నమ్మకంగా ఉండగలవు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఖండించేవాడు, సరిచేసేవాడు, జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు. మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి యథార్థంగా జీవించిన వారిగా ఉండాలి. అయితే దేవుని కొరకు వచ్చినటువంటి స్త్రీలు చూడడం మొట్టమొదటి దశ అధ్యాయమే యోహాను సువార్త 12:3. అప్పుడు మరియు మిక్కిలి విలువ గల అతడు జంతావాసి ఎత్తరును చేరున్న రెత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. హల్లెలూయా. ఏం చేస్తున్నామే? మిక్కిలి విలువ గల అత్తరును. ఇది ఎందుకు పూయబడింది? మార్త ఉపచారం చేసింది. దాని ముందు వచ్చిన చూసాం. ఉపచారం చేసిన తర్వాత ఏమేం చేసింది? మిక్కిలి విలువ గల అత్తరును ఆయనకు పూసింది. ఇది ఎందుకు జరిగిందంటే ఆయన ఆరోహణమయ్యే ముందుగా మరణించిన వ్యక్తికి పూసేటటువంటి అత్తరు ఇక్కడ ఆయన ముందుగానే పూయడం చూస్తున్నాం. ఆరోహానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా ఆయన అప్పగించే సమయాన్ని ముందుగానే ఈ విధంగా జరిగింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో అక్కడ శిష్యులు అంటారు, ఎందుకు ఇంత విలువైందని పారపోస్తూ ఉన్నాం? ఎందుకు అది బోళ్ళు వెల కమ్ముకోవచ్చు కదా. అక్కడ ఆమె వెలను లెక్క చేయలేదు. నా తండ్రి కన్నా నాకు ఇది ఎక్కువ కాదు. హల్లెలూయా. అది మిక్కిలి విలువైందని నాకు ఇష్టపడ్డది. మనం దేవునికి ఇచ్చిన వారిగా ఉండాలి. ఆయన కనపరిచిన వారిగా మనం ఉండాలి. నువ్వు అనుకుంటావు దేవుని కొరకు ఏదో చేత ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన నీవు తలపుడు నెరవేర్చాలని నువ్వు సిద్ధపడాలండి. దేవుడు నిన్ను ఎలా విడిచిపెట్టడండి. ఆయన పని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు. ఆ పని కొరకు వెళుతూ ఉన్నావు. ఆ ప్రయాణంలో దేవుడు జ్ఞానం ఇచ్చి తగిన కాలం నిన్ను రక్షించి క్షేమంగా నేను నడిపించడం ఆయనేనండి. నువ్వు ఆలోచించే అవసరం లేదు ఎవరో ఏదో అంటారని. తగిన కాలం జ్ఞానం ఇచ్చి ఆయన నీ నోటి ద్వారా ఎదుటి వ్యక్తి మాట్లాడేవాడు, అవతల వ్యక్తి హృదయాన్ని సరిచేసేవాడు. నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిలబడగలిగితే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడండి. నువ్వు ఆయన కొరకు వాడబడక ఇష్టపడాలి. మార్త పరిచారం చేసిన భయపడుతుంది. మనం ఆయన పరిచారం చేసేవాడు ఉండాలి. ఆయనకు వాడబడక ఇష్టపడాలండి. ఆనాడు సువార్త రాకపోతే ఈనాడు ఆయన సన్నిధానం నిలబడలేదు. మనం అనేక సువార్త ప్రకటన చేయకపోతే అనేక పాదవర్షాలు నిలబడే అవకాశం ఉన్నదండి. మనం పరిచయ వారిగా ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు వాడబడే వారిగా ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుడు మనం ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. అయితే ఆయన బెతానీకి వచ్చాడు. చూడండి, మళ్ళీ అయితే వచ్చిన మత్తయి సువార్త 21వ అధ్యాయం 17 వచ్చిన 21వ అధ్యాయం 17 వచ్చిన వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. హల్లెలూయా. ఆయన ఉదయమందు మరలా పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము వెళుతూ ఉన్నాడు. సాయంకాలం వారిని విడిచి ఎక్కడికి వచ్చాడండి? బెతానియాకు వెళ్ళి అక్కడ బస చేశారు. ఆయన నిల్చున్న స్థానం ఆయన ఎక్కువ అది రెస్ట్ తీసుకున్న సమయము, విశ్రాంతి సమయము ఎక్కడండి? సాయంకాలం అయినప్పుడు. ఉదయం అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు?
అది 21:37 చూడండి. అందుకు వారు 37 తుదకు నా లోక కుమార్ సువార్త 21:37. ఆయన ప్రతిదినము ప్రతి దినము పగటియందు పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండేను. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో వినడానికి ఇష్టపడాలి, ఆయన బోధించడానికి ఇష్టపడుతున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో ఆయన సమయాన్ని ఇప్పుడు వృధాగా గడపలేదండి. ఆయన ఉదయం ముందు ప్రతి దినము ఏ ఒక్క దినం ఆయన వృధాగా గడపలేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కూడా వాడబడాలి, మనం ఇష్టపడాలండి. పగటి యందు దేవాలయాన్ని బోధించు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండు. మనం ఉదయకాలం ఎలా గడుపుతున్నాం, సాయంకాలం ఎలా గడుపుతున్నాం, రాత్రి ఎలా గడుపుతున్నాం. దేవుడైతే ఆయన వచ్చిన ఏ దినము కూడా వృధా గడపలేదండి. ఉదయకాలం తండ్రి కొరకు బోధిస్తూ మొదలుపెట్టాడు. సాయంకాలం స్నేహితుల కొరకు ఆయన విశ్రాంతి సమయంలో వారికి అనేక ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నాం. రాత్రి జామున కొండకెక్కి ఆయన ప్రార్థించడం చూస్తాం. ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండడం చూస్తున్నాం. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరి కాలంలో దేవుని సన్నిధికి వచ్చి స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన రెక్కల క్షేమం ఉంది. నువ్వు నిలకడగా నిలిచి ఆయన పాదముల చెంతను ప్రార్థించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన అస్తమయం ముందు వస్తూ ఉన్నాడు, తన స్నేహితుల ఎందుకు వస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనతో జీవిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు నేను ఎన్నడూ విడిచిపెట్టడండి. దేవుడు నీతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట నువ్వు వినడానికి ఇష్టపడాలి. చెవి గలవాడు వినుడు కాక అంటాడు దేవుడు. ఎవరైతే చెవులన్నా వారు వింటారు ఖచ్చితంగా అండి. అంటే వారు చెవులు లేవండి ఉన్నాయి, లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. మనం యేసు వైపు తిరిగే వారిగా ఉండాలి, దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుని ఎన్నడూ విడిచిపెట్టిన వారిగా ఉండాలి. మళ్ళీ అదే మాట చూడండి, లోక సువార్త 24:50. ఆయన బెతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకము ఆరోహణమాయెను. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఆరోహణమైనది? ఏ స్థలం నుంచి? బెతానీయకు వారిని తీసుకునే చేతులు తను ఆశీర్వదించిన తరువాత ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో ప్రత్యేకింపబడి పరలోకం ఆరోహణమైంది. ఆయన ఆరోహణమైన స్థలము బెతానీయ స్థలము. ఆయన ప్రార్థించే స్థలము ఒలివ కొండము. దేవుడు ఎన్నడూ ఊరకనే ఉండలేదండి. ఆయన మనం ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన పాదము చెంత స్థిరంగా నువ్వు నిలిచి స్తుతించగలిగితే దేవుడు నిన్ను ఎన్నడూ ఆయన విడిచిపెట్టడండి. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. నువ్వు యవన కొత్త ఆరంభంలో ప్రార్థించు, ఆయన గణపరచు, ఆయన రెక్కలలో క్షేమంలో నమ్ము. ఆయన బోధిస్తుండగా నువ్వు వినడానికి ఇష్టపడు. ఎప్పుడు నువ్వు ఇష్టపడతావో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. ఆయన పాదములకు స్థిరంగా నిలిచి నువ్వు అడగగలిగితే అడిగిన దాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకం అడిగేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన నువ్వు అడుగుతూ ఉన్నావు, నీలో నిరుత్సాహం అనేది కనబడకూడదు. ఆ నిరుత్సాహం ఉండకూడదు. నిరుత్సాహం ఎలా ఉండకూడదంటే, ఒక వ్యక్తిని చూద్దాం, D.L. మోడీ గారు. ఆయన అనేకులకు ఒక డాక్టర్గా ఏంటంటే కరోనా జబ్బు ఎలాగా తగ్గని వైద్యం ఉందో అలాంటి రోగంతో బాధపడిన చిన్న బిడ్డల కోసం ఒక మందును ఆయన తయారు చేశాడు. ఆ మందు కోసం అనేక ల్యాబుల్లో అనేకులు వివరిస్తూ ఉన్నారు. ఆయన అమెరికా ప్రయాణం వెళ్తూ ఉండగా అనేకులు చెప్పాడు. తన మళ్ళీ వేరే ఊరు వెళ్తూ ఉన్నాడు, ఆ మందు కోసం వివరించడానికి వెళ్తూ ఉన్నాడు. మంచి వాతావరణం అనుకూలంగా లేదు, వర్షము మబ్బుతో కూడి ఉంది. విమానం ఆపేశాడు. అయితే ఆయన ఆగలేదండి, కారు తీసే ప్రయాణం అయ్యాడు వెళ్ళడానికి. వెళుతూ ఉన్నాడు, దారి మార్గం చెట్టు పడిపోయింది, కారు అట్లా ఆగిపోయింది. ఆయన వెళ్తూ డ్రైవర్ అంటాడు,
ప్రక్కన ఏదైనా గృహంలో సేవ తీర్చుకోండి, ఉదయంలోగా కాల్ మీద తయారు చేస్తాను. అయితే ఆయన వెళ్తూ ఉన్నాడు, తలుపు తట్టాడు. వెన్న స్త్రీ బయటకు వచ్చిన ఇంట్లోంచి ఆయన ఆహ్వానించిందండి. మనం ఆయన ఆహ్వానించే వారిగా ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఆహ్వానించినది వస్తానని. ఆయన ఆహ్వానించింది. లోపలికి వచ్చాడు. వచ్చిన వెంటనే పలానా నీ వెళ్ళవలసింది ఏ రీతికి చెడిపోయిందని ఆమె గృహంలో లోపలికి రప్పించింది. వచ్చాడు, కూర్చున్నాడు, నీటిచ్చింది, తాగాడు ఆయన. తరువాత సాయంకాలం అయిపోయి రాత్రి ఆమె అంటుంది, అయ్యా భోజనం వేళ అయింది, మేము భోజనం చేసేటప్పుడు నువ్వు ప్రార్థించే అలవాటు మాకుంది, మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా మాతో గడపచ్చు కదా. ఆయన అంటూ ఉన్నాడు, నీ పేరు క్రైస్తవునే కానీ ప్రార్థించడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఆమె వెళ్ళింది, మోకరించింది. ఒక ఉయ్యాల ముందు, ఉయ్యాలో చెంటబిడ్డ ఉన్నాడు. ఆమె చేతులెత్తి కన్నీటితో ప్రార్థిస్తుంది. ఇది చూస్తూ ఉన్నాడు. ఆమె హృదయం తెరిచి ప్రార్థిస్తోంది. నిరుత్సాహం లేదు, సంతోషంతో దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంది, మొరపెడుతూ ఉంది, కన్నీరు ప్రార్థన చేస్తుంది. అరగంట గడిచిపోయింది. తర్వాత ప్రార్థన ముగించి యేసునామములో నడుచుకున్న తండ్రి ముగించి ఈయన దగ్గరకు వచ్చింది. అయ్యా ప్రార్థన అయిపోయింది, భోజనం. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఆ ఉయ్యాల మీద మోకరించి ప్రార్థిస్తున్నావు. ఆమె అడుగుతుంది, 2 సంవత్సరాల నుంచి నా బిడ్డ బాధపడుతూ ఉన్నాడు. వేరే ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడండి. ఆయన వచ్చి ఆయన దగ్గర మందు ఉందట, మరి ఎవరి దగ్గర దొరకదట. ఆయన కొరకు ఆయన దగ్గర వెళ్ళే అవకాశం లేదు. నేను పేదవాడిని, అంత డబ్బు లేదు, వెళ్ళే అవకాశము లేదు. నా దేవుడు పరమవిచ్చాడు, నా దేవుడే నా కుమారుడు రక్షించగలడు అని ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నమ్మొచ్చు, ప్రార్థిస్తున్నామయ్యా అంటుంది. వెంటనే ఆయన కన్నీటితో మాట్లాడుతున్నాడు, ఆ డాక్టర్ ఎవరు కాదు, నేనే. అంతవరకు ఆయన అన్నాడు, ప్రార్థించిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడండి. నీ దేవుడు గొప్పవాడమ్మా, ఎందుకంటే నేను వెళ్ళవలసిన విమానం ఆగిపోయింది, వెళ్ళవలసిన కారు ఆగిపోయింది, రావాల్సిన స్థానం నీ గృహం దగ్గరికి వచ్చి ఆయన నడిపించాడు. కనుకని నీ యొక్క బిడ్డ స్వస్థపరచబడ్డది, నేను చేస్తాను వైద్యం అని మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు కార్యం చేసేవాడు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు నిరీక్షణగా నువ్వు ప్రార్థించే ప్రతి కార్యం నువ్వు పొందుకుంటావు. ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థించడం ఎదురు చూడాలి. నిరీక్షణగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన వెళుతూ ఆరాహం అవుతూ ఆయన వెళుతున్నప్పుడు ఆయన చేరుతారు. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆయన ఆరోహణాడు చూస్తూ ఉన్నాం. దేవుడు మనం ఆశీర్వదించాడు. మళ్ళీ ఆయన వెళుతుంటే మీకు ఆదరణకర్తలు పంపిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సమయం సద్వినియోగం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోగలిగితే దేవుడిని విడిచిపెట్టడండి. ఆయనకు నువ్వు వాడబడడం ఇష్టపడాలి. వింటున్న వాక్యం అనేకులు ప్రచురపరిచి అనేకులు నడిపించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నిన్ను బట్టి అనేకులు నడిపించబడాలంటే నీలో నిరీక్షణగా ప్రార్థించాలి. నువ్వే దేవుని నిందిస్తూ ఉన్నావు, నీలో నిరీక్షణ లేక, నీలో ఎదురు చూపు లేక, నువ్వు ప్రార్థించే శక్తి లేక లోకంలో పడిపోతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో నీకు తెలియకుండానే ప్రార్థనలో లీనమైపోతావు. ప్రార్థించు, స్తుతించు, దేవుని సన్నిధిని మోకరిస్తాడు. ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడు. మరో కొంచెం ఏదో మాట్లాడు చూడండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత అని చెప్తాడు, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అది మన కన్నులో కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. హల్లెలూయా.
ఆయన వెళ్ళాడు, మళ్ళా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చిన ఆయనతో కొనుక్కోబడను సిద్ధం కలిగి ఉండాలి. ఆయన కొను సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు వస్త్రం ధరించగలిగి ఆయన కొను ఎదురు చూచేవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు వస్త్రం ధరింపలేకుండా ఉంటే నువ్వు ఆయనతో వెళ్ళలేవు. వస్త్రము రక్షణకు గుర్తు. నువ్వు రక్షింపబడాలి. ఆయన సన్నిధిలో రక్షింపబడగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు నేను సమాధానపరిచేవాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, ఆయన రెక్కలకి నిరంతరం సురక్షిత, క్షేమము, భద్రత, సంరక్షణ నువ్వు నిలకడగా ఉన్న ఆయన సన్నిధిలో ప్రార్థించగలగాలి. యమల కోత ఆరంభంలోనే ఆయన పాదముల చెంతను మొరపెట్టగలగాలి. ఆయన రెక్కల నీళ్ళు స్థిరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణగా నువ్వు ప్రార్థించాలి. దేవుడు కార్యం చేస్తాడు. ప్రతి కుటుంబంలో కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నేను ఎన్నడూ విడిచిపెట్టడు. ఎవరైతే రక్షణ పొందుకోను, యమన బిడ్డలు రక్షణ పొందుకొని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. రక్షింపబడాలి. ఆయనతో పాటు ఆయన మరలా వచ్చిన ఆయనతో కొనుక్కోబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆరిపోయిన దివిటీలు పట్టుకోకూడదండి. వెలిగింపబడాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అనేకులకు నువ్వు స్వార్థ పని చేసిన వారిగా ఉండాలి. దేవుడు నిన్ను అనేక జనాంగం హెచ్చిస్తాడు. అనేక మంది కనపరుస్తాడు. మన కుటుంబంలో ప్రతి చిన్న చిన్న శోభల కొరకు నువ్వు తల్లాల్సిన అవసరం లేదు. దేవుడి ప్రతి పరిస్థితి చక్కదిద్దుతాడు. శరీర శక్తిని బలం ఇస్తాడు. మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆయన భోజనం వల్ల కార్యక్రమం కనుక మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుడి సన్నిధిలో ఈ కొద్ది మాట దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వోన్నతుడు యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవ, అయా మీ సన్నిధిలో తండ్రి మేము నిలుచుండగా తండ్రి, అయా మమ్మల్ని సిద్ధపరిచేవాడు, నడిపించేవాడు తండ్రి. అయా వాక్యం బోధిస్తున్న రీతిగా మేము సిద్ధపడి మీ పాదముల చెంత ఏమైనా కొంత ఆరంభంలో స్థిరంగా ఉంది. అయ్యా మొరపెట్టిన వారికి ఉంచండి, మీ సన్నిధి కనిపెట్టిన వారికి ఉంచండి, అంగలార్చిన వారికి ఉంచండి. అయా మమ్మల్ని తండ్రి చూచేవాడు నీవే తండ్రి. అయా ఆకాశంలో నరుడు పరిశోధించేవాడు నీవే తండ్రి. మా హృదయ తలపు ఆలోచనలు తండ్రి చాలా జాగ్రత్తగా మేము చూసుకొని తండ్రి. అయా మేము మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి, సమయాన్ని సద్వినియోగం చేసుకొనిచు అయా మీ కొరకు వాడబడే కృపను దయచేసి పూట ప్రతి కుటుంబం సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్. హల్లెలూయా.